సో జనరల్గా యానిమల్ రెస్క్యూ చేయాలంటే ఏం చేయాలి? యానిమల్ రెస్క్యూ చేయడం ఈజ్ అ వెరీ గుడ్ ఇంటెన్షన్. మనం చెయ్యాలంటే ఫస్ట్ మనం ప్యానిక్ అవ్వద్దు నంబర్ ఓకే. 1. దాని తర్వాత యానిమల్ని కూడా స్ట్రెస్ చేయొద్దు. మనం వెళ్ళి ముట్టుకోవడం, చెక్ చేయడం అలా చేయొద్దు. ఎందుకంటే అది ఆల్రెడీ పెయిన్లో ఉంది, అది రియాక్ట్ అవ్వచ్చు, అది కరవడం, గీరడం అలా చేస్తాయి. ఫస్ట్ డిస్టెన్స్లో ఉండి నోటీస్ చేయాలి ఎక్కడ దెబ్బ తగిలింది అదంతా చూసుకొని. యానిమల్ షెల్టర్స్ ఉన్నాయి, చాలా ఉన్నాయి మన దగ్గర, ఎన్జిఓస్ ఉన్నాయి, యానిమల్ రెస్క్యూర్స్ ఉన్నారు. వాళ్ళకి కాల్ చేస్తే దే విల్ ఈదర్ గైడ్ యూ. ఒకవేళ అది చిన్న దెబ్బ అంటే వాళ్ళు గైడ్ చేస్తారు. ఓకే. ఒకవేళ మీకు కాన్ఫిడెన్స్ ఉంది ఆ యానిమల్ని హ్యాండిల్ చేయగలరు అంటే యూ కెన్ వాళ్ళు గైడ్ చేసిన దాంతో మనం హెల్ప్ చేయొచ్చు. ఒకవేళ అది సివియర్ ఇంజురీ, మనం హెల్ప్ చేయలేము, యానిమల్ అగ్రెసివ్గా ఉంది అని అంటే వెయిట్ అంటిల్ ద వాలంటీర్స్ కమ్, వాళ్ళు వచ్చి రెస్క్యూ చేస్తారు. అప్పటి వరకు మనం అక్కడే ఉండి యానిమల్ని చూసుకోవాలి అంతే, దానికి Okay. వేరే ఎవరు డిస్టర్బ్ చేయకుండా చూసుకొని అవునవును. సేవ్ చేసుకోవాలి. అది ఇంకా చిన్న బర్డ్స్ కనిపిస్తాయి ఇప్పుడు. అవును. చాలా కింద మందికి పడిపోయి. రోడ్ పైన బర్డ్స్ కనిపిస్తాయి. ఆ బర్డ్స్ ఏమంటే అవి ఫ్లెడ్జ్లింగ్స్ అన్నమాట. చిన్న బేబీ బర్డ్స్ పుట్టినప్పుడేమో ఫెదర్స్ లేకుండా ఉంటాయి, అవి నెస్ట్లింగ్స్. దాని నెక్స్ట్ స్టేజ్ ఫ్లెడ్జ్లింగ్స్. ఫ్లెడ్జ్లింగ్ స్టేజ్లో ఉన్నప్పుడు చిన్న చిన్నగా ఫెదర్స్ వచ్చేస్తాయి, వింగ్స్ వచ్చేస్తాయి. అవి ఏం చేస్తాయంటే ఇంకా నెస్ట్ బయటకు వచ్చేసి ఎక్స్ప్లోర్ చేస్తాయి అన్నమాట. ఓకే. క్యూరియాసిటీ అలాగే నేర్చుకుంటాయి అవి. వాళ్ళ పేరెంట్స్ బిహేవియర్ని అబ్జర్వ్ చేసి ఇలా శాండ్లోంచి బగ్స్ పిక్ చేసుకోవడం అవన్నీ పేరెంట్స్ని చూసి నేర్చుకుంటాయి. సో అవి ఆ స్టేజ్లో, లెర్నింగ్ స్టేజ్లో ఉన్నాయన్నమాట, టీనేజర్స్ లాగా. అవునవును. సో వాళ్ళని మనం తీసుకొని బాక్స్లో పెట్టి అవన్నీ చేయొద్దు. వాటిని అలాగే వదిలేయాలి. ఎందుకంటే పేరెంట్ బర్డ్స్ వాళ్ళు ఎప్పుడూ ఆ బేబీ ఫ్లెడ్జ్లింగ్స్ చుట్టూ ఉంటారు, ఉండి నోటీస్ చేస్తుంటారు అండ్ టైం టు టైం వచ్చి ఫీడ్ చేస్తారు అనమాట బేబీ ఫ్లెడ్జ్లింగ్స్కి. సో మనం ఏం చెయ్యొద్దు బేసిక్గా. మనం ఏం చేయకుండా ఉంటే కొంతమంది ఏమంటారంటే క్యాట్ ఉంది, డాగ్ ఉంది అంటారు. అలాంటి టైంలో జస్ట్ తీసి ఒక పైన పెడితే సరిపోతుంది, ఏదైనా ఒక లెడ్జ్ పైన ఒక ట్రీ మీద పెట్టినా సరిపోతుంది. మదర్ బర్డ్స్, పేరెంట్ బర్డ్స్ అయితే అవి చూస్తూ ఉంటాయి కంటిన్యూస్గా. అదే బేసిక్గా నేను స్కూలింగ్లో ఉన్నప్పుడు కూడా ఒక బర్డ్ ఇట్లనే వింగ్స్ అంటే ఎగర లేకుండా అక్కడనే ఆగిపోయినప్పుడు తీసుకొచ్చి దానికి వాటర్ పోసి అది చేసినాం కానీ ఒక 1-2 డేస్లో అది చనిపోవడం అనేది జరిగింది. బర్డ్స్ కి ఏమంటే ఇక్కడ థ్రోట్, ఇక్కడ మనకి టంగ్ ఉంది కదా, టంగ్ ఇక్కడ లోపల ఒక హోల్ ఉంటుంది, ఆ హోల్ డైరెక్ట్ విండ్ పైప్ లోకి వెళ్తుంది అనమాట, విండ్ పైప్ కి కనెక్ట్ అయి ఉంటుంది. సో మనం చాలా కేర్ఫుల్ గా ఫీడింగ్ ఇవ్వాలి బర్డ్ కి. మీరు నోటీస్ చేస్తే బర్డ్ పేరెంట్స్ కూడా ఫీడ్ చేసేటప్పుడు లోపలికి పుష్ చేస్తాయి బగ్స్ ని, గట్టిగా లోపల పుష్ చేస్తాయి. సో మనం కూడా ఎప్పుడైనా ఒకవేళ ఫీడింగ్ చెయ్యాల్సి వస్తే లోపలికి చాలా సన్న సిరంజెస్ దొరుకుతాయి కదా, ఆ సిరంజ్లో నేను జనరల్గా బర్డ్స్ని, బేబీ బర్డ్స్ దొరికినప్పుడు ఏం ఫీడ్ చేస్తా అంటే పెడిగ్రీ ఉంటుంది కదా, పప్పీ పెడిగ్రీ దొరుకుతుంది కదా, అది వాటర్లో సోక్ చేసేసి దాన్ని సన్న సిరంజెస్ దొరుకుతాయి, ఆ సిరంజ్లో ఒక పెడిగ్రీ పెట్టి గొంతు లోపల ప్రెస్ చేయాలి, మెల్లిగా రిలీజ్ చేయాలన్నమాట అది. సో అది సరిపోతుంది. ఆ పెడిగ్రీలో గ్రెయిన్స్ ఉంటాయి, చికెన్ ఉంటుంది, మీట్, సో ప్రోటీన్, గ్రెయిన్స్ అన్నీ ఉంటాయి. సో బేబీ బర్డ్స్ ఒకవేళ మదర్ యాక్సెప్ట్ చేయట్లేదు అండ్ రెస్క్యూవర్స్ కూడా ఎవరు అవైలబుల్ లేదు, మనమే చూసుకోవాలంటే ఇది ఒకటి చేయొచ్చు. పెడిగ్రీ ఉంటుంది కదా, సోక్ చేసి, ఓన్లీ పప్పీ పెడిగ్రీ సోక్ చేసి ఇక్కడ గొంతు లోపలికి రిలీజ్ చేయాలి. స్క్విరిల్స్, బేబీ స్క్విరిల్స్ కూడా దొరుకుతాయి చాలా సార్లు. స్క్విరిల్స్ ఏమంటే స్క్విరిల్స్ కెన్ క్యారీ దేర్ బేబీలా నోట్లో పెట్టుకొని తీసుకెళ్తాయి అనమాట. స్క్విరిల్స్, చిన్న స్క్విరిల్ బేబీస్ ఉన్నవి ఒక్కోసారి నెస్ట్ సరిగ్గా లేకపోయినా విండ్కి పడిపోతాయి, పడిపోతే బేబీస్ని మమ్మీ ఇట్లా నోట్లో పట్టుకొని తీసుకెళ్తాయి. మనం ఒకవేళ తీసుకెళ్ళట్లే చాలాసేపు అని ఉండదు అక్కడే ఉంది అన్నప్పుడు మనం ఇంట్లో తెచ్చుకోవాలి. అండ్ మెయిన్ స్క్విరిల్స్ బేబీస్కి మనం ప్రొవైడ్ చేయాల్సింది వార్మ్త్. ఓకే, ఫస్ట్ వార్మ్త్ ప్రొవైడ్ చేయాలి. నేనేం చేసేదాన్ని అంటే ఒక ప్లాస్టిక్ బాటిల్లో వేడి నీళ్ళు ఫిల్ చేసి, సాక్స్ ఉంటాయి కదా, ఒక సాక్ని దాన్ని వేసేసి ఆ బేబీ పక్కన బర్డ్ అయినా స్క్విరిల్ అయినా ఏ బేబీ యానిమల్ అయినా ఒకవేళ మనం
రెస్క్యూ చేస్తే హాట్ వాటర్ బాటిల్కి సాక్స్ వేసి పెట్టాలన్నమాట. అప్పుడు దానికి వార్మ్ ఉంటుంది. దాని తర్వాత ఇమీడియట్గా స్క్విరల్స్ అయితే మాత్రం ఇమీడియట్గా యూ హ్యావ్ టు కాంటాక్ట్ లోకల్ వైల్డ్ లైఫ్ సెంటర్ ఆర్ రెస్క్యూ సెంటర్. ఓకే. సో చాలా వరకు ఎవరికి తెలియదు, వాళ్ళకి తెలిసిన వైద్యం వాళ్ళు చేసుకొని అది ఏదో కొంత సెట్ చేద్దాం అనుకుంటారు కానీ ఎక్కువసేపు అవి బతకవచ్చు, చనిపోతాయి. అదే అందుకే ఇట్స్ బెటర్ మనం చేయకుండా తెలిసిన వాళ్ళు ఆల్రెడీ దీన్ని ఎక్స్పీరియన్స్డ్ ఉన్న వాళ్ళకి ఇస్తే ఆ బర్డ్ కూడా సేవ్ అవుతుంది, మనకు కూడా బాధేస్తుంది కదా చనిపోతే అవి.